అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సూర్యుడు సన్ రేడియేషన్ భూమి మీద పడినప్పుడు సేమ్ ఎనర్జీ యూజువల్గా మళ్ళీ స్పేస్లోకి ఎస్కేప్ అయిపోతుంది ఈ వేడంతా కూడా. కానీ ఈ సూర్యుడు సన్ రేడియేషన్ని ఈ వేడినంతా కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటి భూమి ఉపరితలం భూమి లోయర్ సర్ఫేస్ మీదనే ట్రాప్ చేస్తుంది ఈ ఎనర్జీ మొత్తాన్ని, ఈ వేడి మొత్తాన్ని. దీనివల్లనే గ్లోబ్ అంతా కూడా భూమి అంతా కూడా ఉడుకుతుంది, వేడెక్కుతుంది. మనం గమనిస్తే 1880 నుంచి 1980 వరకు ప్రతి 10 సంవత్సరాలకి 0.07 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగింది. అదే 1980 నుంచి 2020 వరకు దానికంటే డబుల్ పెరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకి 0.18 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. ఇలా పెరుగుకుంటూ పోతే మనుషులు, పక్షులు, జంతువులు, అసలు అన్ని స్పీషీస్, చిన్న చిన్న జీవుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అవన్నీ కూడా బతకలేని పరిస్థితి వచ్చి కొన్ని పక్షులు అయితే ఆ వేడికి తట్టుకోలేక కొన్ని ఖండాల నుంచి వలసపోయి వాటి జాతి మొత్తం నశిస్తుంది. వలసపోయిన వాతావరణంలో వాటి సర్వైవ్ గలక జాతి మొత్తం నశిస్తుంది. ఇదంతా ఫినామినాన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ ఆర్ క్లైమేట్ చేంజ్. ఇవి రెండు ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతున్నాం. వాతావరణంలో భారీ మార్పు వస్తుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఈ గ్లోబ్ మొత్తం వేడిగా మారిపోతుంది. దీనికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయంటే మనము డెవలప్మెంట్ పేరుతో, అభివృద్ధి పేరుతో అడవుల్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం. అసలు డెన్స్ ఫారెస్ట్ ఉండడం వేరు, అడవులను పూర్తిగా నాశనం చేసి డెన్స్ ఫారెస్ట్ని పూర్తిగా నాశనం చేసి అది మనకి ఏ రకంగా వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనేది అర్థం చేసుకోకుండా దానికి కాంపోజిషన్గా సిటీస్లో ఫ్యాషన్ కోసం అక్కడక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ పేరు చెప్పి చెట్లు నాటేసి డిఫ్యూజ్గా ఒక్కొక్క చెట్టు అక్కడక్కడ ఉండడం వేరు, థిక్ డెన్స్ ఫారెస్ట్ ఉండడం వేరు. దానివల్ల బిల్ట్ అయ్యే ఎకోసిస్టమ్ వేరు, ఈ డిఫ్యూజ్ వాటి వల్ల బిల్ట్ అయ్యే ఎకోసిస్టమ్ వేరు. వీటి వల్ల జరిగే బెనిఫిట్ 1% ఉంటుంది, వాటి ద్వారా జరిగే బెనిఫిట్ 100% ఉంటుంది. 100% బెనిఫిట్ చేసేదాన్ని నాశనం చేసి 1% పెట్టి ఏదో కాంపన్సేట్ చేసినాము, మనం బ్యాలెన్స్ చేసినాము అని చెప్పుకుంటున్నాము. ఇదొక ప్రధానమైన కారణం, డిఫారెస్టేషన్, అడవుల్ని నరికేయడము డెవలప్మెంట్ పేరుతో. నెక్స్ట్ విపరీతంగా కారు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, వెహికల్స్. వీటి నుంచి వెలువడే గ్యాస్లు అన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అన్ని గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అసలు ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి వెహికల్స్ వాడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ మోడ్ ఒకటి. అసలు మెజారిటీగా 30% పొల్యూషన్ అంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వల్లనే. అందుకని చాలా డెవలప్డ్ నేషన్స్లో మళ్ళీ మన వాళ్ళు సైకిల్కి వస్తున్నారు. చాలా ఈవెన్ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కూడా బైసైకిల్స్ వాడే పరిస్థితి వస్తుంది. దానివల్ల 2 లాభాలు ఉంటాయి సైకిల్లో వాడితే. ఒకటి పొల్యూషన్ని మనం తగ్గించినట్టు వల్ల అవుతాం, ప్లస్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.